డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో జరిగినటువంటి వైసీపీ కాపు నేతలు నిర్వహించుకుంది అది ఆత్మీయ సమావేశం ఎంత మాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్ లో కులాల మధ్య చిచ్చు నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజున మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమన్నా బాసటగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? అతనికి సపోర్ట్ గా ఏమన్నా మాట్లాడగలిగారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతనికి బాసటగా నిలబడి ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చి తిరిగి మేము మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాఏకీగా ఆ కార్యకర్తని కాళహస్తి ఆలయానికి చైర్మన్ గా నియమించినటువంటి సందర్భం గుర్తు చేస్తాం. మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రోజైనా ఒక సామాన్య కార్యకర్తగా ఆ స్థాయి పదవి ఇచ్చారా? ఒకసారి మీరు అందరూ ఆత్మావలోకం చేసుకోండి. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్ లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. తొలి నుంచి కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మధ్య విభేదాలు ఉండకూడదు అనేటువంటి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుబట్టి మరి నీకు కులాలు ఇది లేనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసినట్టు అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా నెగ్గేయగలమనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో స్పష్టంగా ఎప్పుడైతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించి అక్కడ ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో ఆ సిఐ సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇవాళ సాయంత్రం సిట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చిత్తశుద్ధితోటి రుజువర్తనతోటి పూర్తి స్థాయిలో దిగ్గు తేలాలనేటువంటి మాటతో ప్రభుత్వం. అదేవిధంగా ఆ రోజున మీకు గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మాట చెప్తాను నేను. మీ ప్రభుత్వ హయాంలో ఆ రోజున వెంకయ్య అనేటువంటి ఒక కాపు యువకుడు తన ఇంటి ముందు తన ఇంటి పక్కన కూడా ఒక రోడ్డు వేయాలని ఒక సిన్సియర్ గా నిజాయితీగా ఒక డిమాండ్ చేస్తే దానికి అతన్ని అమ్మ ఆలి బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని హింసకి చేస్తే
గురి చేస్తే అతను ఆత్మన్యూనతతోటి ఇబ్బందితోటి అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భం నిజం కాదా? ఆ రోజు అలా ఆత్మహత్య చేసుకుంటున్న వెంకయ్యకి సపోర్ట్ గా మీరు ఎందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు? ఇలాంటి ఆత్మీయ సమావేశాలు మీకు కన్వీనియంట్ గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ సొంత ప్రమాణాలని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిలిపివేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కాపు కళ్యాణ మండపాలు జరగలేదు. ఇవాళ నేను మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏనాడు గల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఇక్కడ అనేక మంది వైసీపీ కాపు నేతలు మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పిన చేయనటువంటి కార్యక్రమం ఇవాళ రాజమండ్రిలో మనం కాపు కళ్యాణ మండపం కట్టడానికి 30 సెంట్లు స్థలాన్ని జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మీరందరూ మాట్లాడేటువంటి మాటలు ఒక పక్కన మీకు తెలిసినటువంటి కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలు వాడుకోవడం వదిలేయడం అనేటువంటి కార్యక్రమం మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం పూర్తిగా కార్యకర్త కష్టాన్ని చూసి అతన్ని అందరికించడం అనేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ 5 ఏళ్ల పాటు మీరు గద్దె మీద ఉండి ఆ రోజున ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాపులకు ఇవ్వడం 5% అనేటువంటి మాట స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి సామర్లకోటలో చెప్తే ఆ రోజు మీరు ఎవరిని స్పందించారా? ఎందుకు మీరు ఇవ్వరు? అంతకుముందు ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఆ ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాన్ని ఈడబ్ల్యూఎస్ లో మీరు ఇవ్వండి అనేటువంటి మాట చెప్పడానికి సాహసించలేకపోయి మీరు ఇవాళ తగుదలమాన్ని వచ్చి మేము కాపుల్ని రక్షిస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా కులాల చట్టంలో ఉండిపోకూడదు, విస్తృత స్థాయిలో అన్ని కులాలకి కూడా సమానమైన న్యాయం జరగాలి, దాంతో పాటు తాను పుట్టినటువంటి కులానికి కూడా న్యాయం జరగాలనేటువంటి మాటతోటే ఆయన ముందుకు పెడతా ఉన్నారు. ఆయన కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాలు అనేటువంటి మాట చెప్తే దాని విపరీతార్థాలు తీసి ఇవాళ మీకు మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక ఇలాగే ఈ కూటమి కలిసి ఉంటే మేము ఏ రోజు కూడా అధికారంలోకి రావనేటువంటి భయం మీ నరనరాన్న ఉంది కనుక ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు ఎన్ని పిల్లి మొక్కలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా సొంత ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేరు అనేటువంటి మాట. దాంతో పాటు అన్ని ప్రాంతాలకి చెందిన అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అన్ని కులాలని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలు పొందింది. 2 సంవత్సరాల తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎక్కడికెక్కడ ప్రజలందరూ కూడా నమ్మకం పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మీరందరికీ కూడా మళ్ళీ చివరిగా ఒకే ఒక మాట చెప్తాను. మీరు కాపు కార్పొరేషన్ ని ఎలా చేశారు, కాపు కార్పొరేషన్ నిధుల్ని వేరే రకంగా దారి మళ్లించారు. అదే కాకుండా కాపు కళ్యాణ మండపాలని ఏ రోజు కూడా మీరు పట్టించుకోలేదు, కాపులకు వచ్చే స్కాలర్షిప్ గురించి మీరు పట్టించుకోలేదు. ఆ రోజు నోరు పెగలనటువంటి ఈ నాయకులు ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఏదో రకంగా ఆయన్ని కించపరచాలనేటువంటి ఆలోచనతో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కాపు యువతే కాదు రాష్ట్రంలో ప్రజలతో చూస్తూ ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాదు, 1 సీటు కూడా మిమ్మల్ని పరిమితం చేస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ఈ స్వార్థ రాజకీయాల్ని ఇప్పటికైనా ఆపమని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఎందువల్ల కాదు అంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్ కి నిధులు ఇవ్వడం కానీ, విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ, కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల గురించి చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా పెడతా ఉన్నాయి. అందులో మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అతనికి కావలసింది సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు, తద్వారా కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అన్నాన్ని పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంలో చూసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కార హీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ, ఆ రకంగా మీరు ఎక్కడ ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైనటువంటి మీరు కొట్టే సాయి విషయంలో కానివ్వండి, నిరంజన్ విషయంలో కానివ్వండి, గతంలో అనేక మంది విషయంలో కానీ, భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా మీరు ఆయన కష్టాలు వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి ఇంటి పథకాలు చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి వాటిని గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఆ విషయంలో? మీరు సాయి కృష్ణ గారి విషయంలో సంఘటన జరిగిందనేది వెలుగులో కూర్చుని వెంటనే ప్రభుత్వం స్పష్టంగా స్పందించి వేగవంతంగా స్పందించి వెంటనే అక్కడ అతన్ని సిఐ సస్పెండ్ చేశారు. సిఐ సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా అసలు జరిగిన అంశంలో ఏవేవి ఉన్నాయి, ఏ కోణాలు ఉన్నాయని తెలియజేసుకోవడానికి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేశారు. దాంతో పాటు అతని మీద ఇవాళ సిట్ వేసి అతన్ని పూర్తిగా విచారణ చేయడానికి, అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఎందువల్లంటే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, కాకపోతే చట్టం చేసే పని చేయాలి తప్పితే మనం చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు అనేటువంటి మాట నమ్మినటువంటి ప్రభుత్వం. అందుకే సాయి కృష్ణ విషయంలో అతను ప్రైమా ఫేసీగా అతను కొంచెం ఇబ్బంది పెట్టాడు అనేటువంటి మాట తెలిసింది కాబట్టి నాగరాజుని వెంటనే సస్పెండ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ వేస్తారు. పూర్తి స్థాయి నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాటిని ఏ రకంగా అమలు చేయాలో ఆ రకంగా చట్టం ప్రకారం అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకంటే ఏం చేస్తారు ప్రభుత్వం? సిట్ కూడా వేసి దాని మీద చేసింది. ఆ తల్లిని అనునయించింది. తల్లి వచ్చి చెప్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందులో కూడా కులాల మధ్య మీకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా సరే దళిత వర్గాల వారు చనిపోతే వాళ్ళ పరామర్శించడానికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. నేను ఇందాక చెప్పినటువంటి ఈ వెంకయ్య విషయంలో రాలేదు. నేను ఇందాక చెప్పిన కొట్టే సాయి విషయంలో రాలేదు. మరో విషయంలో రాలేదు ఆయన. ఇవాళ సాయి కృష్ణ విషయంలో ఎందుకు ఆగమేఘాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అక్కడ ప్రధానంగా ఇవాళ ఒక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలించి లాగేసి వాళ్ళ వైపు తెచ్చుకోవాలనేటువంటి కుతంత్రంతో వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పుడు ఎందుకు ఆయన చేయలేదు? ఇది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక అతను రౌడీషీటర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమం జరగకపోతే జరగకుండా ఉండేందుకు కారణభూతులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాపుల్ని పెద్దంత పాత్ర పోషించాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. ఇవాళ కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నారు, సమాజంలో రాజకీయ పరంగా జరిగేటువంటి అభివృద్ధిలో మనం అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎవరికైతే అవకాశాలు దొరకలేదో అటువంటి వారు అందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించాలి. అదే సమయంలో తాను పుట్టినటువంటి కులానికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట తప్పితే ఆయన ఇవాళ మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆయన స్పష్టంగా నేను పుట్టినటువంటి కులానికి నేను గౌరవిస్తాను, అదే సమయంలో ఇతర కులాలను కూడా నేను గౌరవించి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేపడతాను మాట మరి చెప్పడం స్పష్టంగా జరిగింది. ఇంకా ఎక్కడ కాపుల్ని కించిపెట్టారు? ఎవరిని అన్నారంటే ఆయన ఎవరైతే పదే పదే కులం పేరుతో కులం కార్డుతోటి ఆయన్ని మాట్లాడి దాన్ని వైసీపీ పార్టీకి ఉపయోగపడేలా చేయాలని ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నాడే, మీరు ఈ కులం పేరు చెప్పి
వైసీపీకి లబ్ధి జరిగేలాగా మీరు ప్రయత్నాలు చేయొద్దు, అలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు సహించను, తొక్కి నార తీస్తారు అనేటువంటి మాట ఇది. ఇది తప్పుడు విధానాలు చేసే వాళ్ళ గురించి చెప్పేది చెప్తే అయినా, లేకపోతే ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటల మీద ఆ మాటలు మాట్లాడితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కుల నాయకులు ఎవరు పొలం పుట్టుకతోనే వస్తుంది, పొలాన్ని తిట్టడం కరెక్ట్ అనేది వంగ గీత కూడా నేను కామెంట్స్ చేసుకుంటాను. అదే చెప్తున్నాను నేను, కులాన్ని తిట్టలేదు ఆయన ఎక్కడ కూడా, కులం పుట్టుకతోనే వచ్చింది. ఇవాళ ఆవిడ చెప్పినట్లుగా పిఠాపురంలో ఎందుకు చేశారు ప్రశ్న ఆవిడ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పులివెందులను చేస్తున్నాడు, ఆయన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చేయించగా ఎందుకు చేయలేదు ఆయన. అదే విధంగా కుల నాయకుల్ని కానీ కులాన్ని కానీ ఎప్పుడూ అయితే తిట్టలేదు. కులానికి అగ్రతాపం ఇస్తూనే, కులంలో పుట్టినందుకు గౌరవిస్తూనే, మరో పక్కన కులం అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికో లేకపోతే కులం పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయడానికి కొన్ని ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆయన ఖండించారు. అది మాత్రం ఇప్పుడే కదా, ఎప్పుడైనా సరే ఖండించి చెప్తారు.